రైతులను కష్టపెట్టే పని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ చేయదని, ఇది రైతుల ప్రభుత్వమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి స్పష్టం చేశారు. రైతులను బీజేపీ బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తూ రోడ్లపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిచ్పల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు యూరియాపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీలో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువులను పరిశీలించారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. యూరియా యాప్లో రైతుతో దగ్గరుండి బుకింగ్ చేయించి యాప్ వల్ల తలెత్తే సమస్యలను అడిగి తెలుసుకుని రైతుల సందేహాలను నివృత్తి చేశారు. సొసైటీ పరిధిలోని 4 గ్రామాల రైతు వేదికల నుండి యూరియా పంపిణీ జరుగుతుందని సొసైటీ చైర్మన్ రామచందర్ గౌడ్ వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదయం 6 గంటల నుండే యాప్లో బుకింగ్ ప్రారంభిస్తున్నామన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం విధించే కోతల కారణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన స్థాయిలో యూరియా నిల్వలు రాలేదని, ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన యూరియా నిల్వలను అందరూ రైతులకు పొదుపుగా పంపిణీ జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందన్నారు. యూరియాను రైతులు పొదుపుగా వాడుకునేందుకు, అదేవిధంగా అక్రమ రవాణాని అరికట్టేందుకు ప్రభుత్వం యాప్ను ప్రవేశపెట్టిందని వివరించారు. ఈ నేపథ్యంలో యాప్లో అక్కడక్కడ సాంకేతిక కారణాల వల్ల రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటి వరకు 1,58,697 మంది రైతులు 4,59,776 యూరియా బస్తాలు రైతులు యాప్ ద్వారా కొనుగోలు చేసుకున్నారని, ప్రస్తుతం జిల్లాలో 2,34,731 యూరియా సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. దాదాపుగా 208 రైతు వేదికల నుండి యూరియా విక్రయం జరుగుతుందన్నారు. రైతుల సమస్యలు ధైర్యంగా విని భరోసా కల్పించేందుకే ఇక్కడికి వచ్చానని, ఒకవేళ చిత్తశుద్ధి లేకుంటే వచ్చేవాళ్లమే కాదన్నారు. కేంద్రం విధించిన పరిమితుల కారణంగా తెలంగాణలో యూరియా నిల్వలు రావడం లేదన్నారు. ఈ విషయమై ఇదివరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కేంద్రానికి లేఖ సైతం రాసినా ఎటువంటి ప్రయోజనం లేదని, ఇలా కేంద్రం రైతు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరును ఇక్కడి బీజేపీ నాయకులు కప్పిపుచ్చేందుకు యాప్ పేరిట రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇక బీజేపీకి తోడు దొంగల బీఆర్ఎస్ జతగా మారి రైతులను రోడ్లపైకి వచ్చేలా రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియా కొరతతో రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసని అన్నారు. తప్పకుండా యాప్లో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, బుకింగ్లో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రతి కేంద్రంలో ఒక హెల్పర్ను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ఈ ఏడు ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు భిన్నంగా ఉండనున్నాయని, రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంటలు వేసుకోవాలని సూచించారు. సంప్రదాయ పంటలు మాత్రమే కాకుండా పంట మార్పిడిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, తర్వాత అధిక లాభాలు వస్తాయని సూచించారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, తారాచంద్ పార్టీ నాయకులు పొలసాని శ్రీనివాస్, వాసు, ధర్మగౌడ్, అమర్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి, బూస సుదర్శన్, మహేందర్ రెడ్డి, జంగం శాంతయ్య, ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్టాక్ వచ్చిందనే యాప్ ఓపెన్ యాప్ ఓపెన్ చేసి వేరే వాళ్ళకి తీసుకుంటారు. సమస్య దాంట్లో ఇబ్బంది అది ఇప్పుడు ఈ రోజు మనం మార్నింగ్ స్టార్ట్ చేసినప్పటికీ బ్యాలెన్స్ ఇప్పటికి అంటే కొంతమంది ఇప్పుడు తీసుకున్నారు సార్, ఇంకా అవైలబుల్ ఉంది సార్, ఇంకా బుక్ చేసే అవైలబుల్ ఉన్నాయి, ఇంకా సరిపోతుంది. ఇప్పుడు చేసుకోవచ్చు సార్. ఏముంది ఇప్పుడు 15 రోజుల కిందనా? ఇప్పుడు మరి నీకు యాప్లో ఏమైనా ఇబ్బంది ఉందా? మరి దేని కొరకు కొంతమంది రైతులు అక్కడక్కడ అంటున్నారు కదా, యాప్ తీసేయాలని అంటున్నారు. వాస్తవం చెప్పండి. చిన్న ఫోన్లు అది వేరు, అదే సార్, చిన్న ఫోన్ ఉంటుంది వాళ్ళకి మళ్ళీ వేరే వాళ్ళు ఇలా 6 గంటలకి బుక్ చేసుకోవాలని లేదు, వాళ్ళు రేపు వారు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో ఏమి ఇబ్బంది ఉందంటే, ఇప్పుడు వాళ్ళని తెలిసిన వాళ్ళు అవసరం ఉంటే మనం ఇప్పుడు సెంట్రల్ లిస్టింగ్ సెంటర్లో ఒక యంత్రం పెడుతుంది. ఇప్పుడు మీ సేవ చింకేయడానికి వచ్చి మనలో రేపు చేసే దానికి నష్టం ఏముంది అంటున్నారు. ఏమి ఇబ్బంది అవుతుంది రైతు ఉన్నమాట వాస్తవం. ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క
పరిమితి ఎట్లుంటుందంటే కేంద్ర ప్రభుత్వం మనకు యూరియా ఇవ్వాలి. యూరియా తయారు చేసుడు కానీ యూరియాను మనము రాష్ట్రాలకు పంపిణీ కానీ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిమితి ఏంటంటే మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది దాని లెక్కలతో సహా కేంద్ర ప్రభుత్వానికి మనం అంటే నివేదికలు పంపించి కేంద్ర ప్రభుత్వం పంపించిన యూరియాను రైతులకు అందించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని. ధర కూడా ప్రభుత్వం నిర్ణయించదు, కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సరే ఏదో ఒక కారణంతో ఈ కారణం ఏదైనా కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, యుద్ధమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేకుంటే ఒక రా మెటీరియల్ దొరుకుతలేదు అనుకో, చైనా నుండి ఇంపోర్ట్ అయితే లేదా, ఏదైనా కారణం కావచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే మన తెలంగాణలో యూరియా మాత్రం చాలా హైయెస్ట్గా యూజ్ చేస్తున్నాం అన్నది వాస్తవం. అంటే పంట ఎక్కువ ఉంది ఇక్కడ. కేంద్ర ప్రభుత్వం లిమిటేషన్ పెట్టింది, మీకు గింత ఇస్తాం, మీ రైతులు ఎక్కువ యూరియా వాడుతున్నారు, మీరు దీన్నే మీరు సర్దిద్దుకోండి అనే పరిస్థితిలో చెప్పినప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ రాసిండ్రు, ఇక తుమ్మల నాగేశ్వరరావు కూడా లెటర్ రాసిండ్రు. ఏది ఇక్కడ ఈ జూన్ 2 తయారు చేసినటువంటిది మనకు నెలకు ఒక 2 లక్షల మెట్రిక్ టన్నులను మన రాష్ట్రానికి ఇవ్వండి. అక్కడ అగ్రిమెంట్ ఏంటంటే 50% మనకి ఇవ్వాలి, ఎందుకంటే మన రాష్ట్రంలోనే తయారైంది అంతా కూడా జాగా కానీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇచ్చాం కాబట్టి ఒక అగ్రిమెంట్ అది. కానీ వాళ్ళు ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నారు, ఎక్కడి నుండి ఇంకా మనకు వస్తుంది. అది వల్ల మనకు 2 లక్షల మెట్రిక్ టన్నులు అనుకున్న 6 లక్షల రూపాయల మెట్రిక్ టన్నుల యూరియా మనకు రావాల్సింది. దీని కొరకు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు జూన్ 2 నాడు కూడా లెటర్ రాశారు. నితిన్ గడ్కరీ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆయనకు రాశారు. రాసిన తర్వాత వాళ్ళు సానుకూలంగా స్పందించారు, కానీ ఇంతవరకు మనకు అనుకున్న స్థాయిలో యూరియా రాలేదు. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న కేబినెట్ కూడా మీరు చూసారు, అందరూ అవసరం ఉంటే మొత్తం తెలంగాణ కేబినెట్ అంతా కూడా మంత్రులు కూడా అందరం మనం పోదాం, మంత్రులు ఆడ పోయి వెళ్తాం, ప్రెజర్ ఇద్దాం అన్నారు. అదొక సమస్య. సరే, అది ప్రభుత్వం లెవెల్లో మనకు రైతులకు కావాల్సినటువంటి యూరియా ఎట్లా రాబట్టుకోవాలనేది అది ప్రభుత్వం చూస్తుంది. అయితే సమస్య ఇంకోటి ఏంటంటే మనకు వచ్చిన యూరియాని ఎట్లా రైతులకు మనం అందజేయాలి. యూరియానేమో కొద్దిగా తక్కువ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఏమో 2 బ్యాగులే ఇస్తామంటున్నారు, మరి రైతులేమో ఎక్కువ యూరియా వాడుతుండ్రు. మన ఏరియా కూడా బాగుంది, మనకు దగ్గర మనమే 1 కోటి మెట్రిక్ టన్నులకు పైగా మనం ప్రొక్యూర్మెంట్ చేస్తా ఉన్నాం ఒక్కొక్క పంటకు అసలు. అయితే ఇవన్నీ ఎట్లా అన్నప్పుడు దానికి ఒక మార్గం వెతకాలా. మరి ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ అంటారు. ఆర్టిఫిషియల్ షార్టేజ్ అంటే యూరియా ఉంటుంది, కానీ కొంతమంది దగ్గర ఉంటా, కొంతమంది దగ్గర ఉంటుంది, క్రియేట్ చేస్తారు అన్నమాట. అలాంటి ఆర్టిఫిషియల్ షార్టేజ్ రాకుండా చిన్నకారు సన్నకారు రైతులకు 1 ఎకరం ఉన్న 2 ఎకరాలు కూడా యూరియా అందేటట్టు చేయాలన్న ఉద్దేశంతోనే తెచ్చారు. మీకు ఎమ్మెల్యే అయినా కానీ నేను కూడా ఒక రాజకీయ నాయకుడు. ఇవాళ కొంతమంది పార్టీలు అంటే రైతులను రెచ్చగొట్టి ఈ సమస్యను పెద్దగా చేసి ఏదో దానిలో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఉన్నది వాళ్ళకి. అందుకని ఇప్పుడు అంతా రోడ్డెక్కుతా ఉన్నారు. అంటే సమస్యలు ఎప్పుడు ఉంటాయి, నేను అంటలేను మా ప్రభుత్వం అంతా బాగున్నది, మీకేం సమస్యలు లేదు నేను అంటలేదు. కాకపోతే దీంట్లో ఉన్నది ఖరాబ్ చేసి రెచ్చగొట్టేటోళ్ళు ఉంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఇగో ఈ చెప్పులు పెట్టింది ఎప్పుడు తెలుసా? టీఆర్ఎస్ గవర్నమెంట్. రైతులకు బీడీలు వేసింది తెలియదు మీకు? ఇవాళ మన మంచిప రైతుల మీద కానీ ఇప్పుడు ఎర్రజొన్న రైతుల మీద రైతులను జైలుకు పంపించింది ఎవరు? ఇవాళ నేను ఏమంటున్నా అంటే సమస్యలు ఇప్పటికి ఉంటాయి. ఇలా లోపాలు లేవని నేను అనట్లేదు, నేనే చెప్తున్నా. ఇప్పుడు ఇలా లోపాలు ఉన్నాయి, దీన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. తప్పకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కానీ ఏదో శవాల మీద పేలాలు అనుకున్నట్టు రైతులు యూరియాతో కష్టపడుతుంటే దాని మీద రాజకీయ లబ్ధి పొందాలని ఒకడు రోడ్ ఎక్కి అదే ఆ ట్రాప్ లో పడకుండా దయచేసి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వము మీ ప్రభుత్వము రైతు ప్రభుత్వం, మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు కష్టం చేసే పని మేము చెయ్యం. ఇవాళ ఎగ్జాంపుల్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు యూరియా ఉన్నట్టే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన యూరియా వాళ్ళు ఇస్తలేరు. మనం ఉన్నదాన్ని ఎట్లా వంచాలని మనం ఆలోచిస్తున్నాం. ఇవాళ వడ్ల సంగతి కూడా అంతే. ఇవాళ వడ్లు మనం 50,000 మెట్రిక్ టన్నులే కొంటామన్నారు, మనమేమో 1 కోటి మెట్రిక్ టన్నులు మనం పండించాం. అట్లా వాళ్ళు కొంటలేరు. కొనకుండా మనం బయట మార్కెట్లో అమ్ముదామంటే మార్కెట్ లేదు. అయినా కానీ రైతుకు నష్టపోవద్దు అని చెప్పి మనము ప్రతి గింజ కొంటామని చెప్పినాం. ఇలా మొన్న సరే కొద్దిగా 15 రోజులు అటు ఇటు అయినా కానీ కొన్నాం. ఎన్ని ఇబ్బందులు అయినా మీకు తెలుసు కదా. ఎండలు ఉన్నాయి, దొడ్డట్లు ఉన్నాయి, అమ్మాలి ఇలా పని చేయలేదు. పొద్దున 11 గంటలకు చేస్తే మళ్ళీ రాత్రి 6 గంటలకు చేయలేదు. వాళ్ళు డౌన్లోడింగ్ ప్రాబ్లం అయింది, ఎన్నో ఉండే. కానీ అయినా కానీ ఇలా మనం ఒక సిస్టమ్ గా పనిచేసి నెల 15 రోజులలో మనం దగ్గర మన జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం మనం. అంటే ప్రభుత్వం చిత్తశుద్ధాన్ని పనిచేస్తుంది, దాన్ని శంకించాల్సిన అవసరం లేదు. మక్కలు కొన్నాం, జొన్నలు కొన్నాం, ఇంకా చాలా కొన్నాం.
కేంద్ర ప్రభుత్వం కొనలేదు, నష్టం జరిగినా కానీ రైతుకు నష్టం జరగద్దని మనమే ఉన్నాం. ఇవాళ మార్కెట్లో మురిగిపోతున్నాయి అక్కడ మొక్కలు కొందామంటే బయట 1800 అమ్ముతలేరు, మనం 2400 కొన్నాం. అంటే అట్లా ఈ విధంగా అండి ప్రభుత్వం ఒక ఆలోచనని మీరు అర్థం చేసుకోండి. ఎవడో ఇక రెచ్చగొట్టు ఉంటాడు, ఒకడు ఏం చేస్తాడంటే వాళ్ళ తప్పును కప్పిపించుకోవడానికి బట్టగాల్సి మీద ఇస్తాడు అన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు ఆ తమ్ముడు వేసిండు ఇట్లా. అసలు సమస్య కారణం ఎవరు? ఇలా యూరియా మిక్స్డ్ డిఏపి అని రేట్ ఎంత పెరిగినా మీకు ఇస్తాను నేను. కాంప్లెక్స్ ఎంత పెరిగినా తెలుసా? డబుల్ అయినాయి. 2004 ఎంత, 2014 ఎంత ఉన్నాయి, 2016 26 ఎంత ఉన్నది, 2024 ఎంత ఉన్నది, 2026 ఎంత, 2 సంవత్సరాలు ఎంత పెరిగిందో చూడండి. మరి దానికి కారణం ఎవరు? ఇవాళ యూరియా షార్టేజ్ కూడా కేంద్ర ప్రభుత్వమే కారణం. ఇవాళ ధరలు పెరగడానికి కూడా కేంద్ర ప్రభుత్వమే కారణం. ఇక్కడ నేను రాజకీయం మాట్లాడడానికి రాలేదు, వాస్తవాలు మీకు చెప్తున్నా. అంటే ఇలాంటి సమస్యలు ఉంటాయి. అవి కాకుండా ఏదో రైతులను రాష్ట్ర ప్రభుత్వం యూరియా ఇస్తలేదు, కావాలని సతాయిస్తున్నది అంటే ఉద్దేశం అది కాదు. ఇవాళ సన్నకారు రైతులకు, చిన్న రైతులకు, ఒక ఎకరం ఉన్న రైతుకు కూడా యూరియా అందాలన్నదే లక్ష్యం. ఆర్టిఫిషియల్ గా కృత్రిమ షార్టేజ్ అంటారు, దాన్ని ఏమంటారు, కృత్రిమ కొరత రాకుండా ఉండడానికి కొంచెం ఇనిషియల్ ఇబ్బంది అయిండొచ్చు. ఇప్పుడు మన ఫస్ట్ ఫేజ్ లో ఉన్నాం, ఇంకా 3 నెలలు ఉంది మన వర్షాకాలం, ఇంకా 2 ఫేజులు మీరు తీసుకునే ఉంది. ఇవన్నీ కూడా సరిదిద్దుతాం. దయచేసి మీరు పెద్ద మనసుని అర్థం చేసుకోండి. మీ ఆవేదన నాకు అర్థమవుతుంది, అందుకనే నేను ఇంత ధైర్యంతో మీ దగ్గరకు వచ్చినా. నేను రైతుల సమస్యలు వింటా, వాళ్ళకి సమాధానం చెప్తా నేను వచ్చిన. అది కూడా నేను ఫస్ట్ సమస్య నాకు చెప్పింది. ఈ వాస్తవమైన సమస్య ఉంది, దీన్ని తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాం, దీనికి ఒక సొల్యూషన్ కనుక్కుంటాం. ఇప్పుడు చాలా బుక్కులు లేని దగ్గర ఎంఆర్ఓతో ఒక ట్రిప్ ఇస్తాను కొన్ని జాగాలో. సో దానికి ఒక పద్ధతి కనుక్కుందాం. అదే తప్పకుండా చేస్తాము. లిమిటేషన్ లో అందాలన్నది ఒకటి. ఇంకోటి తర్వాత చిన్నకారు సన్నకారు రైతులకు కూడా ఎకరం 2 ఎకరాలు కానీ ఇట్లా మన పెద్ద మనుషులు ఎవరైనా అంటే కొంచెం ఉండరు కదా, హుషారు ఉండరు, చదువుకోరు పాపం, వాళ్ళకు కూడా అన్యాయం జరగదు. పెద్ద రైతులు, చైతన్యం ఉన్న రైతులు ఎక్కువ యూరియా బుక్ చేసుకుని ఇళ్లలో స్టాక్ పెట్టుకుంటే మళ్ళీ వీళ్ళకి అందదన్న ఉద్దేశంతో యాప్ తెచ్చారు. కంట్రోల్ మెకానిజం యాప్ అంటే ఏంది? మీ ఎకరంకి ఒక సంచి ఒకసారి ఇస్తాం, ఇంకో సంచి ఇంకోసారి ఇస్తాం, ఇంకో సంచి ఇంకోసారి ఇస్తాం, 3 ఒకటేసారి ఇవ్వము. నీకు 10 ఎకరాలు ఉంటే 10 సంచులు ఇస్తాం, 2 పెడితే ఇంకో 10 సంచులు ఇస్తాం. కానీ నువ్వు కావాలంటే నువ్వు పైసలు లేదని ఒకటేసారి 100 కొనుక్కుంటా అంటే ఇవ్వమని. అంతే కదా, ఆపక ఉద్దేశం ఇట్లా రైతులను ఇబ్బంది పెట్టాలని లేదు. అయితే ఈ రెండోటి మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వం యొక్క కృతనిశ్చయంతో ఉన్నది, రైతులకు ఇబ్బంది పెట్టద్దని ఉంది. అయితే దీంట్లో ఒక ఆలోచన కూడా ఉంది, ఏంటంటే నిజంగా కూడా మీకు తెలుసో తెలియకనో మరి అంటే ఒక పంట దిగుబడి ఎక్కువ వస్తుందనో, లేకుంటే మనం పంట మార్పులు లేకపోవడం వల్ల 2 పంటలు ఒకటే అంటే భూమిలో 2 పంటలు కంటిన్యూ వేయడం వల్ల వరి వేస్తున్నాం మనం. ప్రతి పంట 4-5 పంటల తర్వాత ఏమవుతుంది, భూమి సారవంతం తగ్గిపోయి మనకు ఎక్కువ యూరియా కానీ ఫర్టిలైజర్ వాడాల్సి వస్తుంది. దాంట్లో ఉద్దేశం ఏంటంటే కొంచెం వీలైనంత మటుకు మీరు యూరియా కూడా తగ్గించండి, వేరే మిక్సర్ వేయండి. ఇంకా లేకుంటే ఏమంటారు రొట్టె అంటారు, దాన్ని ఏమంటారు నల్ల రొట్టె అంటారు, మన జీలుగా కానీ భూమి సారవంతమైన నల్లమట్టి వాడండి, పశువుల ఎరువు వాడండి, తర్వాత కోళ్ళ ఎరువు వాడండి, మేకల ఎరువు వాడండి. ఇప్పుడు మనం నల్లమట్టి కూడా మనం ఫ్రీగా ఎక్కడంటే డీసిల్టింగ్ అలా చేస్తున్నాం. వర్మి కాంపోస్ట్, రకరకాల అంటే సేంద్రియ ఎరువులు వాడుతూ మనం ఈ యూరియాను, ఈ ఫర్టిలైజర్స్ తక్కువ వాడాలన్న ఉద్దేశం ప్రభుత్వంకు ఉంది. వాస్తవం కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే మన వాళ్ళు అనుకోకుండా ఎక్కువ వాడుతున్నారు, దానివల్ల భూమితో నష్టం జరుగుతుంది. మన పండించిన పంట కూడా ఇలా బియ్యం కూడా మన వాళ్ళు ఈ చైనా వాళ్ళు కూడా మనకు రిజెక్ట్ చేశారు, ఇక గల్ఫ్ వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే మన రసాయనాలు ఎక్కువ ఉంటున్నాయి మన బియ్యంలో. సో మనం ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితి ఉన్నాం, మన కన్జంప్షన్ దానికంటే ఎక్కువ ఉన్నది. సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. సరే, దానికి మీకు డైరెక్ట్ సంబంధం లేకపోయినప్పటికీ కానీ మెల్లమెల్లగా రైతును కొంచెం సేంద్రియ వైపు పెంచి అటువైపు ఎక్కువ మొగ్గు చూపించి ఫర్టిలైజర్ వాడడం, యూరియాను వాడడం తగ్గించాలన్న లక్ష్యం అయితే ఉంది. సో దీంట్లో యాప్ ద్వారా 2 ప్రాబ్లమ్స్ ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి. రైతులు చెప్పింది చాలా చక్కగా చెప్పారు. ఒకటేంటంటే పట్టాలేని భూములు, ఓడు భూములు కావచ్చు, అసైన్ భూములు ఇప్పుడు ధరణిలో డిస్ప్యూట్ వెళ్ళడానికి కింద పడ్డాయి, వాళ్ళకి టైటిల్ లేదు, వాళ్ళకు పంట పండించుకుంటున్నారు, పొజిషన్లో ఉన్నారు. కానీ మరి వాళ్ళకు పంట అమ్మడానికి కానీ యూరియా కూడా ప్రాబ్లం అవుతుంది అన్నది ఒక సమస్య నాకు అర్థమైంది ఇక్కడ. అది కాకుండా యూరియా కొంటే వేరే కొంటేనే యూరియా ఇస్తాం అనే ఆ తమ్ముడు చెప్పింది కూడా అది గవర్నమెంట్ నుండి ఎక్కడా లేదు. నా దృష్టికి వస్తే వెంటనే కమిషనర్ చెప్పి కలెక్టర్తో ప్రెస్ మీట్ పెట్టించిన. అది ఇల్లీగల్, వాడని పెట్టుకుంటే కూడా వాడు జైలు కూడా పంపించు. మీరు బాగా వాడేవాడైనా వేరేది కొనమనంటే మీరు వాడిని ప్రశ్నించవచ్చు, అవసరం ఉంటే మన మీద కంప్లైంట్ చేయొచ్చు. ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇప్పుడని కాదు, ఎప్పుడు కూడా లేదు.
ఎప్పుడు కూడా కంపల్సరీ ఒక మ్యాండేటరీ యూరియాతో అది కూడా కొనాలా అన్నది ఎక్కడ లేదు, గవర్నమెంట్ పరంగా ఎక్కడ లేదు. సరే వాడికి వేరే ప్రోడక్ట్ కూడా కంపెనీ వాడు వచ్చి దీంతో ఇది కూడా అమరాబాబు నీకు ఎక్కువ కమిషన్ ఇస్తామనంటే వాడు తెలంగాణలో ఉన్నారు కదా రైతులు అని చెప్పి చేసి ఉండొచ్చు. కానీ దానికి ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా కట్టడేసాం. మీరు రైతులు కూడా వాళ్ళని ప్రశ్నించవచ్చు, దాంట్లో అలాంటిది ఏం లేదు. ఇంకొకటి అదే అన్ని సెంటర్లలో పెట్టాలని అంటున్నారు, చాలా మంచిది. ఆల్రెడీ మనం మాట్లాడినాం, ఇలా ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడినాము, కమిషనర్తో మాట్లాడినాము. ఒక నిర్ణయానికి వచ్చినాం ఏంటంటే మనకి వాళ్ళ దగ్గర 200 మన జిల్లా మటుకు చెప్తాం 208 సెంటర్లలో యూరియా అందుబాటులో ఉంది. మన కాన్స్టిట్యున్సీలోనే 47 సెంటర్లలో, అంటే ఇప్పుడు ఇలా మనకి ఇప్పుడు డిస్పెలీ సొసైటీ ఉంది, మండలం అంటే మండల యూనిట్ గా యాప్ ఉన్నప్పటికీ మనం ఇప్పుడు మన డిస్పెలీ సొసైటీ ఉందనుకోండి, డిస్పెలీలో యూరియా ఉంది, సుద్దులంలో ఉన్నది, యానంపల్లిలో ఉంది, కురట్పల్లిలో ఉంది. అట్లా మనకి ఇప్పుడు మన డిస్పెలీలో మెంట్రస్పల్లిలో ఉంది, ఇంకా వేరే దగ్గర కూడా పెట్టింది. తర్వాత ఇప్పుడు రాంపూర్లో కూడా ఇందులో అంటే మన తిరువనపల్లిలో పెట్టిరు, రాంపూర్లో పెట్టిరు. సో వీలైనంత మటుకు ఇప్పుడు మనం ఎక్కడైతే లైసెన్స్డ్ సెంటర్స్ ఉంటాయో అన్నిట్లో కూడా యూరియా పెట్టమని చెప్పినాము, పెట్టుతున్నారు కూడా, అందుబాటులో కూడా ఉంది. అయితే దీంట్లో ఏమైతుందంటే ఒక దగ్గర ఒక గంట ముందు ఒక గంట లేట్ అయ్యేసరికి అక్కడ లేదని చూపిస్తుంది. దాంతో మేము ఏంటంటే అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడము, కలెక్టర్ గారితో మాట్లాడము. ఇవాళ మనకు ఉన్నదనుకో మన మండలం యూనిట్ ఉంది, మన మండలంలో ఎన్ని సెంటర్లు ఉన్నాయో అన్ని సెంటర్లలో యూరియా అందుబాటులో ఉన్న తర్వాతనే యాప్ ఓపెన్ చేయమని చెప్పాం. దాంట్లో అన్నిట్లో చూపిస్తుంది, మీరు కొరట్పల్లిలో తీసుకోవచ్చు, సుద్దులంలో తీసుకోవచ్చు, డిస్పల్లిలో తీసుకోవచ్చు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అదే కొంచెం లోపాలు జరిగిన ఇనిషియల్ ఏంటంటే ఒక దగ్గర పెట్టి యాప్ ఓపెన్ చేసరికి అరే మాకు దొరకదో మరి షార్ట్ అంటున్నారు, అక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరకలేదు అని రైతులు ఆందోళన చెంది పోయి తీసుకొచ్చుకోవడము కొంచెం ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమే. కానీ దానికి మేము ఏమంటున్నామంటే సొల్యూషన్ ఒకటి కనుక్కుంటున్నాం. మండల యూనిట్గా తెచ్చినాము, మండల యూనిట్లో మండలంలో ఉన్నటువంటి ఈ రైసాన్సుడి కేంద్రాలు అన్నిటి దగ్గర కూడా యూరియా పెట్టాలనే ఆలోచన ఉంది, ఇవాళ ఉంది కూడా. మన దగ్గర 47 సెంటర్లలో యూరియా ఉందంటే ఇక మీరు ఆలోచించండి. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కొంత ఇబ్బందులైన మాట వాస్తవమే, కానీ మనకు బేసిక్గా చూస్తే యూరియా కొరత లేదు. ఇవాళ మనకు ఎంతైతే రావాలనో మన డిమాండ్ ఎంత ఉంది, 22 మన మండలంలో చెప్తున్నాను, 22,000 యూరియా బస్తాలు ఉంటే ఆల్రెడీ మనము అంటే ఆల్మోస్ట్ 1/3 56,000 బ్యాగులు అవసరం ఉంటే ఇప్పుడు 21,000 బ్యాగులు ఆల్రెడీ రైతులు తీసుకున్నారు. అంటే ఇంకా పంటలు సురేగాలే కాబట్టి అంటే ఇంకా మీకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ దాంట్లో పాయింట్ ఏంటంటే అన్ని దగ్గరలో యూరియా ఉంటే మేము ఎక్కడి నుండి ఇంకొక ఊరికి పోయి తీసుకునే అవసరం లేదు. అవసరం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, పోతే అక్కడ ఉండట్లేదు, లేకుంటే ఇక్కడనే ఇప్పుడు కొరట్పల్లి సుద్దులం పోతే వాడు బాసర పోయినా చెప్తున్నారు. అలాంటివి కాకుండా చూస్తాము తప్పకుండా. ఇవాళ అన్ని సెంటర్లలో యూరియా పెడతాం, యూరియా పెట్టినాకనే యాప్ ఓపెన్ చేస్తాం. మీకు నిష్కచ్చిగా ఎక్కడ యూరియా ఉంటే మీ గ్రామాలలోనే అక్కడే తీసుకోవచ్చు. ఇక 4వది ఈ స్మార్ట్ ఫోన్ విషయంలో కూడా కరెక్ట్ వాస్తవం. అందరికీ స్మార్ట్ ఫోన్లు లేవు, వాళ్ళకు అవగాహన లేదు. ఇప్పుడు నాకే నేను 2 సార్లు చూస్తే నాకు అర్థమైంది ఆపెట్లో. మీరు అన్నది ప్రాక్టికల్గా వాస్తవమే. దానికి కూడా ఏం చేసామంటే హెల్ప్ చేయడానికి ప్రతి కొనుగోలు కేంద్రంలో అంటే మన ఈ యూరియా పర్చేసింగ్ సెంటర్లలో మనం ఒక హెల్ప్ అని పెడుతున్నాం. ఇప్పుడు పెట్టి వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకే అంటే వాళ్ళ పేరు మీద మనము యూరియా చేసిన తర్వాత వాళ్ళకి ఓటీపీ వస్తుంది, ఓటీపీ చేసుకుంటే అయిపోతుంది. అంటే దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ ఇచ్చినాము. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించండి, కొంత ఇబ్బంది అయ్యిండొచ్చు, నేను కాదని అంటే ఇబ్బంది లేకుండా రైతులు ఎందుకు మాట్లాడరు. కాకపోతే ఆ ఇబ్బందులను కూడా దాని సమస్యలను కూడా మనం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీరు యూరియా షార్టేజ్ అనేది ఉండదు, కాకపోతే దయచేసి మీరు కొంచెం యూరియాని తక్కనే వాడండి. ఇంకొకటి కూడా ఇప్పుడు చెప్తా ఉన్నాం, ఇప్పుడు నిన్న క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నారు, అన్ని రకాల వరి ధాన్యాన్ని మీరు వేయకండి, అన్నిటికీ బోనస్ ఇస్తలేరు, వీటికి డిమాండ్ లేదు బయట మార్కెట్లో. కాబట్టి ఒకసారి మీరు అగ్రికల్చర్ అధికారులను మాట్లాడి మీరు దాన్ని బట్టి విత్తనాలు వేసుకుని దాన్ని బట్టే పంట వేసుకోండి. ఇంకొక మనకి ఎలినా ఎఫెక్ట్ కూడా ఉంది. ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఎట్లుంటుందంటే ఎంతవరకు ఉంటుందో తెలియదు, ఒక ప్రిడిక్షన్. ఎందుకంటే ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో ఎలినా ఉంది, దానికి మనకు 10,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనకు దాని మీద ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఇది మనకు వాతావరణంలో ఇప్పుడు ఎట్లుంటుందంటే జనరల్గా హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం నుండి భారతదేశం వైపు గాలి వీయాలి. అట్లా కాకుండా రివర్స్ వస్తుంది. ఇప్పుడు హిమాలయాల నుండి అక్కడ నుండి ఏది మన నేపాల్ టిబెట్ నుండి ఇక్కడ గాలి ఉల్టా వస్తుంది అనమాట ఆ ఎలినో ఎఫెక్ట్ వల్ల. దాంతో మాన్సూన్లో అనుకున్న స్థాయిలో రాకపోవచ్చు, వర్ష ప్రభావం ఉండొచ్చు. మరి మీరు పంటలు కూడా ఆలోచించి అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడి ఒక సైంటిఫిక్గా మీ ఎంతో విఘ్నులు
బాగా అంటే అన్ని విధాలుగా మీకు తెలిసిన వాళ్ళే తెలియని వాళ్ళే కాదు వ్యవసాయం గురించి. కానీ అంటే ఒకసారి పంట వేసి నష్టపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది మళ్ళీ. అందుకని కొంచెం మీరు ఆలోచించి సైంటిఫిక్ గా అగ్రికల్చర్ అధికారుల సలహాలు తీసుకున్న తర్వాతనే మీరు విత్తనాలు కొని పంట వేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇంకా విత్తనాల రకాలు కూడా మీకు అగ్రికల్చర్ అధికారులు మీకు డీటెయిల్స్ ఇస్తారు. అయితే సమస్య ఇక్కడ ఏంటంటే ఇంకా దీంట్లో ఏం ఇబ్బంది లేదు. మీరు కొంచెం పంటను మాత్రము ఆలోచించి మరి వ్యవసాయ అధికారులను మాట్లాడిన తర్వాత మీరు పంటలు వేసుకోండి. వర్షా ప్రభావం ఎంత ఉంటుందో అన్నది మనకి ఇంకా కరెక్ట్ అంచనా కూడా లేదు. కానీ ఇవాళ ఇప్పుడు పోయిన సంవత్సరం చూస్తే మరి ఇవాళ నాట్లు నాటుతున్నాం, వర్షాలు మేలోనే పట్టాయి. ఇవాళ మనకి ఇంకా పుత్రాలు ఊసెట్ బిన్న ఉన్నాం. సో పరిస్థితులు మారుతా ఉంటే దాన్ని బట్టి మీరు ఉండండి, మీరు నష్టపోవద్దు అనేది ఆలోచన ఇక్కడ అంతే. సో కాబట్టి మరి ఇంత చక్కటి కార్యక్రమం, చాలా మంచి వక్తలు చాలా బాగా మాట్లాడింది, అంటే అవగాహనతో మాట్లాడింది. సరే మీ ఆవేదన అర్థం చేసుకుని నేను విన్నా, చెప్పిందే మళ్ళా చెప్తే తాత చెప్పింది అర్థమైంది కూర్చోని చెప్పి